ఈరోజు మనం నాటుకోడి కూర వండుకుందాం. 1 కేజీ నాటుకోడి, గుడ్లు కూడా ఉన్నాయి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్ పేస్ట్ ఒక 4 ఉల్లిపాయలు, ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్న ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, పసుపు, మసాలా పొడి, తగినంత సాల్ట్. ఓకే, స్టవ్ మీద గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకుందాం. రెండు గంటలు పడుతుంది ఆయిల్. కొంచెం వేడెక్కాక ఆనియన్ వేసుకుందాం. ఆనియన్స్ వేగాక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ పేస్ట్, పసుపు, బాగా వేగనిద్దాం. ఒక స్పూను గసగసాలు, 4 జీడిపప్పులు కలిపి మెత్తగా దంచుకోవాలి. దంచుకుని రెడీ పెట్టుకుంటే ఉడికేటప్పుడు వేసుకోవచ్చు ముద్ద. కొద్దిగా కరివేపాకు ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. బాగా వేగాక చికెన్ వేసుకోవాలి. చికెన్ కూడా బాగా వేగించాలి. చికెన్కి ఆల్రెడీ కొంచెం ఉప్పు కారం పట్టించాను కదా. ఇది 4 స్పూన్లు కారం, 2 స్పూన్లు సాల్ట్. చాలా కొంచెం మీకు ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. బాగా వేగనివ్వాలి. బాగా వేగింది కదా, ఇప్పుడు వాటర్ పోసుకుందాం. చికెన్ నాటుకోడి కదా, కాస్త వాటర్ ఎక్కువ పడతాయి. మిగిలిన వాటర్ వేసుకోవాలి. కొంచెం నాటుకోడి కొంచెం గట్టిగా ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి వాటర్. కుక్కర్లో కూడా వేసుకోవచ్చు. సార్ దీంట్లో చేస్తున్నా కొంచెమే కదా అని. బాగా గట్టిగా ఉండి ముదరగా ఉంటే కుక్కర్లో వేసుకోవాలి. ఉడికేటప్పుడు ఈ గుడ్లు ఇవన్నీ వేసుకోవాలి. ముందు వేసి కలిపితే చిదిగిపోతాయి కదా. మూత పెట్టుకుందాం. కూర ఉడికిందేమో చూద్దాం. ఉడికింది బాగా. ఇప్పుడు జీడిపప్పు గసగసాల పేస్టు, మసాలా పొడి వేసుకుని 1 నిమిషం ఉడికించేసి తీసుకోండి. గుమగుమలాడే నాటుకోడి కూర ఒకసారి ట్రై చేసి చూడండి.